శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్న రామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 14వ అధ్యాయము గురుని లక్షణము నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 225. ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరపెట్టుచుండు ముదమున వినుమా, ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్స వదురుచుండునురా, బయలెరు కాలానిది నిశ్చయమురా. అదిగానా ఈ రెంటి నరసి నీవిప్పుడు విదితాముగా రెంట్ని విడారా మంత్రములిట్లు వదురుచుండునురా, బయలెరు కల ఇది నిశ్చయమురా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 14వ అధ్యాయము గురుని లక్షణము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 225. క్రిందటి కందార్థములో పరిపూర్ణమును అవలోకనము చేసి అన్నారు. అవలోకనము అంటే చూచుట, కానీ ఇక్కడ చక్కగా వస్తునిశ్చయముగా తెలుసుకొని అని చెప్పవలెను. ఎందుచేతననగా పరిపూర్ణము చూడబడేది కాదు, మరియు పరిపూర్ణము శాశ్వతము సర్వత్రా నిండి ఉన్నది. పరిపూర్ణములోనే ఆ ఎరుక లేక ఉన్నది. పరిపూర్ణమును చూడబోతే ఎరుక నశించును గనుక పరిపూర్ణము సర్వత్రా నిండి ఉన్నది. ఎదిగే శరీరమైన ఎరుకయందు పరిపూర్ణము లేక నిండి ఎండుటచ్చే ఎరుక ఉన్నదై సమస్త క్రియలు చేయుచున్నది. దీని యొక్క సత్తా చేతనే లేని ఎరుక ఉన్నదై సచ్చిదానంద స్వరూపమై సమస్త సృష్టి స్థితి లయములను చేయుచున్నది అనియు, అశుద్ధ సత్వజ్ఞానయుక్తుడై అశృతి యుక్తి అనుభవములచే సద్గురుముఖత చక్కగా విచారించినప్పుడే ఇది తెలియను. కనుకనే ఇది రహస్యాతి రహస్యమనియు గుహ్యాతి గుహ్యమైనది అని చెప్పబడినది. ఈ రహస్యమును గ్రహించినప్పుడే ఎరుక బంధము నుండి విముక్తులు కాగలరు. నాణ్య పంతా ద్వితీయక అన్నట్లుగా గురుమూర్తి ద్వారా చక్కగా విచారణ చేసి కృతిక్తి అనుభవములచే చక్కగా సద్గురుముఖత విచారించండి అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 14వ అధ్యాయము గురుని లక్షణములో 5వ కందార్థము. అంటే క్రమ సంఖ్య 225.
గురుమంత్రరహిత నిర్ణయమును గురించి ఈ కందార్థము తెలియజేయుచున్నట్లు కనపడుతున్నది. ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరబెట్టుచుండు ముధమున వినుమా. ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్స వదులుచుండునురా. భయలెరు కాల ఇది నిశ్చయమురా. అదిగాన ఈ రెంటి నరసి నీవిప్పుడు విదితాముగా రెంట్ని విడరా మంత్రములిట్లు వదురుచుండునురా. భయలెరు కాల ఇది నిశ్చయమురా. శిష్య, గురుదేవా, ముధమున వినుమా అంటే సంతోషముతో వినుము. ఇది తప్ప ఏమీ లేదని అంటే స్వతఃసిద్ధమైన పరిపూర్ణము తప్ప రెండోది లేదని. మొదటిది ద్వాదశి మొరపెట్టుచుండు, అస్పష్టముగా తెలియపరచును. ఇది ఏమీ లేదు పొమ్మని, మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని, వదరక ఎట్టి సందేహము లేక రెండోది నగ సోడసి లెస్సా బదురుచుండునురా. స్పష్టముగా తెలియపరుచుండును, స్పష్టముగా తెలియపరుచుచుండును. భయలు ఎరుకాల అంటే పరిపూర్ణము ఎరుకల రెండింటిని ఇది నిశ్చయమురా. ఈ విధముగా స్పష్టముగా దృఢపరచుకొని అంటే ఇది తప్ప మరేదియూ లేదు, పరిపూర్ణ పరబ్రహ్మమే తప్ప మరి ఇంకేదియూ లేదు అని మొదటి మంత్రము నొక్కి ఒక్కానించుచున్నది. చక్కగా గ్రహించుము. ఇక రెండవ మంత్రం ఇది ఏమీయూ లేదు అని నిర్ణయముగా తెలియపరచుచున్నది. ఇది అనగా ఈ విధముగా ఎరిగే ఎరుక ఎంత మాత్రము ఉన్నది కాదు, అసహజమైన ఉనికి గలది కాదు అని నిర్ణయంగా చెప్పుచున్నది. మొదటి మంత్రము పరిపూర్ణ బ్రహ్మమే శాశ్వతమైనదనియు, రెండో మంత్రము ఎరుక ఏమీ లేదని నిర్ణయముగా చెప్పుచున్నవి. అదిగానా అందుచేత ఈ రెంటిని అంటే ఎరుక పరిపూర్ణము రెంటిని అరసి చక్కగా విచారించి నీవిప్పుడు ఇట్లు దృఢపరుచుకున్న మీదట నీవు విదితముగా ఎట్టి సందేహము లేకుండగా స్పష్టముగా రెంట్ని విడరా. రెండు వాక్యములు విడిచి ఉండుము. కనుక ఈ పరిపూర్ణము ఎరుకల రెంటిని విచారించి అంటే గుర్తించి ఆ తెలియబడిన రెంటిని విడిచిపెట్టుము. మొదటి మంత్రము పరిపూర్ణ పరబ్రహ్మమే శాశ్వతమై ఉన్నదని చెప్పును.
రెండవది ఎరుక ఏమీ లేదని తెలియపరచును. ఎరుక రెంటి సమ్మేళనము, అవిద్య ప్లస్ ప్రతిబింబము. అవిద్య లేనిది, అందలి ప్రతిబింబ చైతన్యము లేనిదే. అవిద్య గాని ప్రతిబింబమునకు గాని సహజమైన ఉనికి కలిగినవి కావు. అప్రతిబింబ చైతన్య సత్తా వలన లేని అవిద్య ఉన్నదగుచున్నది. అవిద్య అనే ఉపాధి వలన ప్రతిబింబమునకు ఉనికి కలుగుచున్నది. రెంటినీ విడరా అన్నారు. అందుకనే అంటే అవిద్య, విద్య, ప్రతిబింబ చైతన్యము ఈ రెంటినీ విడవదగినవే అని భావము. ఏషాం అజ్ఞాన జంతూనాం సమస్తహారిష్ట శాస్త్రయో యద్దద్భోద్ధవ్యమఖిలం తదా సంఖ్యా భ్రమీమ్యహం అని తెలిపినట్లుగా నిరాలంభోపనిషత్తులో సమస్త హరిష్టములు తొలగిపోవుటకు అజ్ఞాన జీవులకు బోధించవలసిన సర్వస్వమును చెప్పుచున్నాను. అందుకే ఆ నిరాలంభోపనిషత్తులో తెలియజేస్తున్నారు. ఏషామజ్ఞాన జంతూనాం సమస్తహారిష్ట శాంతయే యద్యద్బోద్ధవ్యమఖిలం తథా సంఖ్యా భ్రమీమ్యహం అన్నారు. అంటే సమస్త హరిష్టములు తొలగిపోవుటకు అజ్ఞాన జీవులకు బోధించవలసిన సర్వస్వమును చెప్పుచున్నాను. నిరాలంభమునందు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరమునకు స్థానము లేదు. మూలము లేదని ఆరూఢత చెంది ఆలంబనమున అనగా పరిపూర్ణములో తాను ఉన్నానని భ్రాంతి వదిలిన వానికి సమస్త హరిష్టములు తొలగిపోవును. ఆ నిరాలంభమునందు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరమునకు స్థానము లేదు, మూలము లేదని గురుమూర్తి ద్వారా ఆరూఢత చెంది ఆలంబమున పరిపూర్ణములో తాను ఉన్నానని భ్రాంతి వదిలిన వానికి సమస్త అరిష్టములు తొలగిపోవును. ఇక నిరాలంబ దర్శనమే మంగళకరము. దానివల్ల తిరిగి జన్మలేని జన్మ రాగిత్య మోక్షము సిద్ధించును. అట్టివాని జీవితము ధన్యమైనది. ఎందుకనగా సర్వ సంస్కారములు సర్వభ్రాంతులు నశించిన వానికే జన్మరాగిత్య మోక్షము గాని ఇతరులకు ఇది సిద్ధించదు. అట్టి వానికి సర్వారిష్టములు తొలగిపో. అరిష్టములు అంటే జన్మలు ఇంకోటి కాదు, రాకడా పోకడలే. అట్టి వానికి సర్వారిష్టములు తొలగిపోవును. కావుననే అజ్ఞానులనగా ఆత్మజ్ఞానము లేని వారికి ఈ సర్వస్వమును అనగా నిరాలంబ బోధామృతమును చెప్పుచున్నాను అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను తెలియజేస్తున్నారు. ఈ కందార్థ భావమును తమ గురువుల ద్వారా చక్కగా గురుమూర్తి ద్వారా విచారణ చేసి తెలుసుకుంటారని కోరుకుంటూ 224, 225 కందార్థములలో గురు మంత్రము, గురు మంత్రార్థము, గురు మంత్ర రహస్యమును తెలియచేస్తున్నారు కనుక ఈ పద్యంలో ముఖ్యమైనవిగా గమనించి తమ గురువుల ద్వారా చక్కగా విచారణ చేసి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.